హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. విజయవాడకి మీకు గొడవైంది అన్నావా? మళ్ళీ గొడవ ఏం లేదు, చూస్తుంటే ఒక కోపం ఇంటర్వ్యూ కూడా వచ్చింది. చేశారు మీరు. అది ముందు ఇప్పుడు రీసెంట్ గా ఈ పిల్ల మధ్యలో వచ్చింది. ఫస్ట్ విద్యు వాళ్ళు నాకు మంచిగా ఇంటర్వ్యూ చేశారు సక్సెస్ఫుల్ గా. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వాళ్ళు చేసేది ఫన్ కోసం చేసుకున్నాం అంతే. ఇది ఏదో కంటెంట్ ట్రోలింగ్ అని కాదు కానీ జస్ట్ ఫన్ కోసం చేసి వాళ్ళ వీడియోలు కూడా బానే ఉంటాయి. అంటే నచ్చింది నాకు. వాళ్ళు కూడా ఏంటంటే సొసైటీలో ఎలాంటి ఉన్నారో చెత్త అంతా తీసుకొచ్చి ఒకసారి వాళ్ళతో కొంచెం ఫన్ చేస్తారు. అంటే మేము చెత్త, అంటే వాళ్ళకి తెలుసు కదా, మేము చెత్త. అంటే అదే కదా, ఇప్పుడు నువ్వే అంటావు చెత్తనంతా తీసుకొచ్చి. అదే తీసుకొని వస్తారనేసి వాళ్ళ ఫీలింగ్ చాలా మంది. అదే ఇప్పుడు నేను కూడా చెత్తే మరి. స్క్రాప్ బ్యాచ్ అంటే నీ కంటెంట్ బాగుంది కానీ నువ్వు చెప్పేవి చూసేవి వాళ్ళు అసలు అంతగా అర్థం చేసుకోలేరు. సో ఓకే, అదైతే అలా జరిగిపోయింది. నా తర్వాత ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఈ అమ్మాయి ఎవరు నాకు తెలిసింది. నా తర్వాత ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. సో మొత్తానికి అలా జరిగింది. ఓకే, ఇదంతా పక్కన పెట్టితే ఫ్యామిలీ వరకు వద్దాం. సో ఇప్పుడు నీ గురించి బయట చాలా నెగిటివ్ ఉంటుంటాయి. కొన్ని దగ్గరలో నీకు అక్క, అది అక్క, తోపక్క, తిరుమక్కని లేపినలు కూడా ఉంటారు. సో యాజ్ ఏ హస్బెండ్గా మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ నుండి నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అని వచ్చాయా? లేకపోతే అందరూ బాగానే ఓకే ఎంకరేజ్ కమాన్ అంటారా? అందరు కమాన్ ఎంకరేజ్ చేస్తున్నారు కానీ నా హస్బెండ్ ఎంకరేజ్ వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో దీనికి కారణం నా హస్బెండే అనుకోవాలి. ఏ హస్బెండ్ అసలు ఒప్పుకోడు. నేను చేసే కంటెంట్ అయినా సరే, నేను ఉండే విధానమైనా ఒప్పుకోడు. కానీ నా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చా. సో అతను ఏమంటున్నాడంటే, అరే పూజ నువ్వు చెప్పింది కరెక్టే రా, కానీ కొంచెం నీ నోటి నుంచి బూతులు రాకూడదు, కొద్దిగా చూసుకో అని అంటున్నాడు. ఇలాగా అంతే. అప్పుడు నేను కూడా అతనికి ఇదే మళ్ళీ సమాధానం చెప్పా. కాదండి, నేను అమ్మ బొమ్మ మీరు ఇలా చేయకండి అమ్మ, సోషల్ మీడియా పిల్లలు చూస్తారమ్మంటే ఎవడు పట్టించుకోడండి. ఈ రోజుల్లో మంచితనానికి రోజులు లేవు. సో అందుకే నేను తిట్టాల్సి వస్తుందంటే, అవునా ఓకే నువ్వు చెప్పేదాంట్లో రైటే ఉంది కానీ కొద్దిగా జాగ్రత్త చూసుకో మరి అని అన్నాడు. అంతే, ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా అది ఇన్బాక్స్ లో మెసేజ్లు వస్తుంటాయి. సో లవ్ యూ బుజ్జి బంగారం ఇవన్నీ పక్కన పెట్టాను, అవి కామన్. నేను ఈ రిక్వెస్ట్ ఎప్పుడు ఓపెన్ చేయను. ఒక 4-5 డేస్ ఓపెన్ చేసి ప్రమోషన్స్ అని ఏముంటాయో అవి చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ మేడం, ప్రమోషన్ ఒకటి అంటేనే నేను ఓపెన్ చేసి చూస్తాను. నార్మల్గా అయితే పట్టించుకోను. వాయిస్ రికార్డులు చూస్తా. అదే చెప్పాను కదా, వాయిస్ రికార్డులు. ఏ ఒక్కరు ఏది ఆశించకుండా హెల్ప్ చేయరు. ఇప్పుడు నీకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నువ్వు అంటున్నావు. సో ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏదో ఆశించి నీ నుండి చెప్తున్నారేమో అనుకోవచ్చు కదా. ఆశించి అంటే నేను చెప్పేది వాళ్ళకి నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ట్రోల్ వేస్తున్నా, అరే అమ్మాయి బాగా చెప్తుంది, చూడడానికి క్యూట్ గా భలే తిట్టుకుంటూ భలే చెప్తుందని వాళ్ళకి నచ్చి, మేడం మా ఫుల్ సపోర్ట్ మీకే, మీరు ఇలానే చేయండి, గుడ్ జాబ్, మీరు చేసేది మాకు నచ్చుతుందని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను చేసేది నచ్చే కదా ఇంత తక్కువ టైంలో 2 months లో 85K వరకు వచ్చారు. మీకు ఇన్స్టా నుండి ఏమైనా ప్రపోజల్ గట్రా వచ్చాయా? ప్రపోజల్ అమ్మాయి బాగుంటే చేస్తారు, బట్ నేను మ్యారీడ్ అయిపోయిందండి, నాకు పిల్లలు. ఓకే, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి జాగ్రత్తగా. మొత్తానికి అయితే ఇలా ట్రోల్ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంచాను అంటాను, అంతేనా? అంతే. మధ్యలో చాలా మందిని ఏడిపిస్తాను. అమ్మాయిల్ని అబ్బాయిలనే సగం చూపించి వదిలేస్తాను. అంటే వాళ్ళు ఆ దశకు వచ్చి ఆగిపోయారు. చూద్దాం కమింగ్ సూన్. ఇంకే బోల్డ్ దశలు చెప్పాను. మూడో దశ కదా. 5వ దశకు వచ్చేసరికి క్లారిటీ వచ్చేది, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటి వరకు వచ్చేస్తారు మనోళ్ళు కూడా. ఫాలో మంచి అప్డేట్ లో ఉన్నారు, మంచి కంటెంట్ వస్తుంటాయి. ఫారెన్ సరుకు కూడా వస్తుంది. సో ఇండియా సరుకు కన్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ పూజ. అండ్ మ్యాక్సిమం కొన్ని బూతులు నీ నుండి అవాయిడ్ చేస్తే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు చెప్తున్న కంటెంట్ బాగుంది. సో దాన్ని వాళ్ళు వినాలంటే మనం ఏ స్టైల్లో చెప్పాలో ఆ స్టైల్లో చెప్పాలి. బట్ నేను నుండి కొన్ని బూతులు రావడం వల్ల పెద్ద తేడా ఏముందరా అని చూస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇన్స్టా చూసినప్పుడు కూడా సో మొత్తం చూసా బాగానే ఉందని, మళ్ళీ నీ నుండి కొన్ని బూతులు చూడగానే తేడా ఏముంది వాళ్ళు చూపిస్తున్నారు, ఈవిడ తిడుతుంది. అందుకే కదా ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పింది. మంచి కోసం చెప్తే వినరు కాబట్టి నేను ఈ వేలో ఆలోచిస్తున్నాను. తిడితే భయపడతారేమో అని నా బాధ అంతా. అంతే. పెట్టండి, బూతులు కొంచెం తగ్గిస్తే మంచిదని నేను అంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలాలి. ఓకే, అప్పటికి బూతులు తగ్గాలని కోరుకుంటున్నాను. ఓకే.